పోరుమామిడిలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు ప్రారంభించారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని, ఈఎస్ఐపీఎఫ్ పాత టీఏడీఏలను కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు అలాగే పలు అంగన్వాడీ వర్కర్స్ దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్పటి ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని, తగిన వేతనాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాలను అందించలేదని గుర్తు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున అంగన్వాడీ అక్కలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 23, 24 తేదీల్లో అన్ని ఐసీడీసీ ఆఫీసుల ముందు, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు దీక్షలు పెట్టడం జరిగింది. ఆ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏమంటే కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈఎస్ఐపీఎఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా గతంలో టీఏడీఏలు పాత చెల్లించాలని, ఫేస్ వ్యాపులు తగ్గించాలని, రాజకీయ వేధింపులు తగ్గించాలని ఈ విధంగా మనము ఈ దీక్షలో కూర్చున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే 2024లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున 42 రోజులు సమ్మె చేశారు. కారణం ఏంటంటే 42 రోజుల సమ్మెలో భాగం ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని. అంటే అన్ని రోజులు చేసినా అప్పుడున్న ప్రభుత్వము, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము ఏ రూపాయి పెంచలేదన్నమాట. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్షమైనటువంటి ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వము మేమున్నామని అక్కలకు భరోసా ఇచ్చారు. ఆ సమ్మెలో ఉన్నటువంటి మొత్తం 23 జిల్లాలుగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఐసీడీఎస్ ఆఫీస్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి అన్ని దగ్గరగా మేమున్నామని చెప్పు ఆ సమ్మెలోకి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, భోజనాలు పెట్టేయడము ఎంతో ఆసరగా చూపించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వము ఇప్పుడు వచ్చి జీతాలు పెంచమని ఎన్నోసార్లు చర్చలకు వెళితే ఆ చర్చలకు ఇంతవరకు కూడా ఏమీ కూడా వాళ్ళకు స్పందించుకున్నాను. ఇప్పటికి కూడా చర్చలకు వెళ్ళిపోతున్నాం. అందుకే కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము ఈ అంగన్వాడీల పట్ల ప్రేమ అనుభవాలు చూపించి వాళ్ళకు అడిగినటువంటి కనీస వేతనాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం అయితే గతంలో మళ్ళా ఏ విధంగా ప్రభుత్వము వెళ్ళిపోయిందో మీకు 29వ సంవత్సరం లోపల మళ్ళీ 29 ఎలక్షన్కి మీ అంగన్వాడీ టీచర్లు మీకు ఓట్లు వేయమని చెప్పి తీర్మానం చేసేదానికి ప్రతిఘటిస్తారు. అందుకే వాళ్ళ ఓట్లు కావాలనంటే వెంటనే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలి, వాళ్ళకు న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి అనేది సిఐటియు డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము తెలుసుకొని అంగన్వాడీ టీచర్లను గౌరవించి, అభిమానించి నాకు వాళ్ళు ఓట్లు వేస్తేనే ఈరోజు నేను సీట్లో కూర్చుంటున్నాను, వాళ్ళు కన్నెర చేస్తే నాకు ఈ సీటు పోతుంది అని ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రతి అంగన్వాడీ టీచర్ని గౌరవించేటట్టుగా వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి, వారు రెగ్యులేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ కనీస వేతనం గుర్తింపే లేదు. ఎన్నోసార్లు మా యూనియన్ వాళ్ళు అక్కడ మీట్ అయినా కానీ ఈ జీతాలు పెంచే చర్చకే రావటం లేదు. దయచేసి మాకు చాలా యాపులు పనిభారం పెంచినారు. మాకు జీతాలు పెంచాలని మేము నిన్న ఈరోజు దీక్షలు పొందాము. మళ్ళీ చలో విజయవాడకు మేము ధర్నాలకు చేస్తాము. మేమందరం కూడా ముక్కుమ్మడిగా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు జీతాలు పెంచే వరకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటాము. మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా కానీ చూసి మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. చాలా వరకు మాకు డిఎల్ లేవు, మాకు టీఏడీఏలు చాలా సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. మా పనిభారం పెంచుతున్నారు. ఆఫీసులకు మేము రిపోర్ట్లు చేయడానికి వస్తూనే ఉన్నాము, కానీ మాకు టీఏలు ఏమీ ఇవ్వడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వము గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.